హాయ్ హలో అండి. వెల్కమ్ టు మనలో మనమాట. దిస్ ఈజ్ ఎవరు అనుకుంటున్నారా? నేనెవరైతే ఏంటిలే కానీ మ్యాటర్లోకి వెళ్ళిపోతే డియర్ కోడళ్ళు అండ్ రెస్పెక్టెడ్ అత్తలు. రెస్పెక్టెడ్ అంటున్నాను ఎందుకు అనుకుంటున్నారు? పెద్దవాళ్ళు కదా, ఆ మాత్రం ఇవ్వాలి కదా రెస్పెక్ట్. అండ్ ఈరోజు మనం ఒక స్టోరీ అయితే చెప్పుకుందామా? స్టోరీ అంటున్నావు, కథ అంటారేమో. కథ కథే కానీ కథ కాదు. అలాగని రియల్ అని చెప్పలేను, కాదని చెప్పలేను. రియల్ అని చెప్తే కాంట్రవర్సీ, కాదంటే కంటెంట్ పోద్ది. సర్లే, ఏదో ఒకటి కొంచెం వినొచ్చు కదా. ఒక అమ్మాయికి అబ్బాయికి కొత్తగా పెళ్ళయింది. అత్తారింటికి వచ్చింది, అంతా ఓకే అనుకుంది. ఒకరోజు అత్తగారు మెల్లగా ఏదో అంటుంది. అప్పుడు అమ్మ, ఏంటమ్మా అంటున్నావు అంటారు. ఏందిరా, వద్దు వద్దు అంటే చేసుకున్నావు ఈ పెళ్ళి. నన్ను పెళ్ళిలో అసలు మంచినీళ్ళు తాగుతావా అని కూడా అడగలేదు. అప్పుడు కొడుకు అంటాడు, అదేంటి కూల్ డ్రింక్స్ ఇచ్చారు కదమ్మా అంటాడు. అంటే అప్పుడు అమ్మ అంటుంది, కూల్ డ్రింక్స్ ఇస్తే సరిపోద్దా, మంచినీళ్ళు తాగుతారని అడగాల్సిన అవసరం లేదా అనేసి అంటుంది. ఇచ్చినా నువ్వు తాగవు కదా, అయినా నువ్వు తాగేది వేడి నీళ్ళు కదే అన్నదాకా. నేను తాగను, వాళ్ళు ఇవ్వాలి, నేను వద్దని చెప్తాను కదరా అనేసి అంటుంది. సర్లే అనుకుని అతను సైలెంట్గా సైడ్ అయిపోయాడు. ఇంతలో కోడలు అక్కడ ఏదో పని చేస్తూ ఉంటే, ఇదిగో అమ్మాయి, అసలు మా వాడికి ముందు ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు నెలలో కారు పెడతామన్నారు, 2 ఎకరాలు పొలం ఇస్తా అన్నారు తెలుసా. మా ఆడపడుచు కట్నం కూడా ఎక్కువే ఇస్తా అన్నారే, కానీ ఏం చేస్తాం అనేసి ఆగిపోతుంది. అప్పుడు కోడలు అంటుంది, అవునా అత్తయ్య గారు, మరి ఏమైంది అని. అప్పుడు అత్తగారు అంటుంది, ఏముందమ్మా, వీడికి నచ్చలేదంట, ఏం చేస్తాం అనేసి ఊరుకుంటుంది. అదృష్టం ఉండాలి అని ఒక మాట అనేసరికి కోడలికి సుర్రున మండి అప్పుడు అంటుందంట, అయ్యయ్యో నిజమేనండి, ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో కదా అనేసి అంటుందంట. అత్తగారు షాక్ అయ్యి అలా చూస్తూ ఉందంట. కానీ పెళ్ళయిన తర్వాత కూడా అటువంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా కాలుద్ది కదా. మీరే చెప్పండి, ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఎదురైతే ఏం చేస్తారు, అసలు ఏమంటారు? అలా అనటానికి వాళ్ళకు నోరెలా వచ్చిందబ్బా, ఆన్సర్ ఏమి ఇవ్వాలి? అసలు నాకైతే మాటలు రాలేదు ఇవి విన్న తర్వాత. చెప్పిన వాళ్ళైతే కొంచెం బాగానే ఫీల్ అయ్యారు. బట్ ఏం చేస్తాం, చేసుకున్నాక తప్పదు కదా. వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు అనుకుని మనకు చెప్పి మరీ మనల్ని కూడా ఫీల్ అయ్యేటట్టు చేయటం ఎంతవరకు బాగుంది చెప్పండి. సర్లే, ఇప్పటి వరకు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. రేపు ఇంకొక స్టోరీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.